ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం మెమొరీ అడ్రస్ అంటే ఏంటి, అలాగే సి లాంగ్వేజ్ లో మెమరీ అడ్రస్ మనం ఎందుకు యూస్ చేస్తాం అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సి లో వేరియబుల్స్ అని క్రియేట్ చేస్తాం. ఆ వేరియబుల్స్ లో ఒక వాల్యూ అనేది స్టోర్ చేస్తాం. ఆ వాల్యూ అన్నది మన కంప్యూటర్ లో ఎక్కడ స్టోర్ అయ్యింది అన్నది ఈ మెమరీ అడ్రస్ లో అయితే ఉంటుంది అనమాట. అంటే ఆ వాల్యూకి ఆ వేరియబుల్ కి ఒక అడ్రస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన కంప్యూటర్ లో హార్డ్ డిస్క్ ఉందనుకోండి, ఆ హార్డ్ డిస్క్ లో ఈ వేరియబుల్ లేదంటే ఆ వేరియబుల్ ఉన్న వాల్యూ ఎక్కడ స్టోర్ అయ్యింది అన్నది ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా అమెజాన్ లో కానీ లేదా ఫ్లిప్కార్ట్ లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే మీరు అడ్రస్ ఇస్తే మీ ఇంటికి డెలివరీ అవుతుంది కదా. అలానే మన ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఒక దగ్గర స్టోర్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ ప్లస్ ఆ ప్రోగ్రామ్ లో మనం ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఒక దగ్గర స్టోర్ అవుతాయి అనమాట. ఆ స్టోర్ అయిన దాన్ని మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఆ స్టోర్ అయింది మనకి యూజ్ అవ్వాలంటే, ఆ స్టోర్ అయిన ప్రోగ్రామ్ అలా రన్ అవ్వాలంటే అది ఎక్కడ స్టోర్ అయింది అనే అడ్రస్ అయితే ఉండాలి కదా. సో అదే మెమరీ అడ్రస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జాంపుల్ అయితే ఇంట్ మై ఏజ్ ఈక్వల్ టు 43 అంటే వేరియబుల్ లోకి 43 వాల్యూని తీసుకున్నాము. ప్రింట్ చేసేటప్పుడు %p అని ఇచ్చేసి అండ్ ఇచ్చి మై ఏజ్ అని ఇచ్చేసాం అనమాట. ఇట్లా ఇస్తే మీకు ఆ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోయింది కదా, అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. వేరియబుల్ యొక్క అడ్రస్ అనమాట ఎక్కడ స్టోర్ అయింది అనేది. మనకి ఇదంతా తెలియదు కానీ మన కంప్యూటర్ కి అయితే అర్థమవుతుంది అనమాట. దాన్ని బట్టే ఆ వాల్యూని అయితే మళ్ళీ తీసుకొచ్చుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు కావాలన్నప్పుడు యూజ్ చేసుకుంటుంది అనమాట ఆ వాల్యూని. కాబట్టి కంప్యూటర్ కి అవసరం అనమాట ఎక్కడ స్టోర్ చేస్తున్నాం ఏంటది ఇంపార్టెంట్. అండ్ అలాగే మెమొరీ అడ్రస్ అనేది హెక్సాడెసిమల్ ఫామ్ లో ఉంటుంది అనమాట. అంటే 0h ఇలా స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే గైస్ మీరు ఇక్కడ ప్రోగ్రామ్ లో చూస్తే %p అనేది ఉంది. అసలు %p అంటే పాయింటర్ అనమాట. అసలు ఈ పాయింటర్ అంటే ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంది అనమాట. అసలు పాయింటర్ అంటే ఏంది, వాటిని దేనికి యూస్ చేస్తాం అనేది. ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ అయితే ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ని మీకు ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయితే చేసి చూపిస్తాను. ఎగ్జిక్యూట్ చేసి మనకి అడ్రస్ అనేది ఎలా ప్రింట్ అవుతుందని మీకు ఒక ఎగ్జాంపుల్ గా ఇప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మీకు ఇంతకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్ ని ఇక్కడ ఎగ్జాంపుల్ కి అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మై ఏజ్ అని ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాను. ఆ వేరియబుల్ లో 22 అనేది స్టోర్ చేశాను. అంటే ఏజ్ ఈక్వల్ టు 22 అని ప్రింట్ చేసేటప్పుడు %p అనేది తీసుకున్నాను. ఎందుకంటే పాయింటర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ అనమాట. ఇక్కడ అండర్ సింబల్ తీసుకొని మై ఏజ్ అంటే వేరియబుల్ తీసుకొని ఇంకా రిటర్న్ 0 అయితే ప్రోగ్రామ్ అయితే క్లోజ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని బిల్డ్ అండ్ రన్ చేస్తాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇట్లాగా ఈ యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ అయితే మనకు వస్తుంది అనమాట. ఈ అడ్రస్ అంటే మన యొక్క డిస్క్ ఉంటుంది కదా, హార్డ్ డిస్క్ లేదా SSD అయితే ఉంటుంది కదా, దాంట్లో ఎక్కడ స్టోర్ అయింది అనేది ఈ యొక్క అడ్రస్ ని బట్టి అయితే చెప్పేయచ్చు అనమాట. సో అడ్రస్ ని బట్టి ఇది ఎక్కడ స్టోర్ అయింది అనేది మన కంప్యూటర్ అయితే తెలుస్తుంది. మనకి ఈ అడ్రస్ ని బట్టి మనం తెలుసుకోవాలంటే అవ్వదు అనమాట. ఎందుకంటే 1 TB హార్డ్ డిస్క్ లో ఎక్కడ స్టోర్ అయింది, ఒక 4 bytes ఆఫ్ డేటా అనేది మనం అయితే తెలుసుకోవాలి. కానీ ఆ కంప్యూటర్ కి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేసినప్పుడు ఈ వాల్యూ ఎక్కడ స్టోర్ అయిందో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటుంది అనమాట మన కంప్యూటర్ అనేది. కాబట్టి దాని యొక్క అడ్రస్ అయితే గుర్తుపెట్టుకో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.